నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు షిరిడీ సాయిబాబా. త్రికాల జ్ఞాన స్వరూపునిగా బాబా నిరంతరం తన కరుణామయ దీప్తుల్ని వెదజల్లుతున్నారు. ప్రేమరసాత్మకమైన దయాపూరితమైన దృక్కులతో తన భక్తుల్ని బాబా ఎల్లవేళలా సంరక్షిస్తుంటారు. బాబా ఓ వ్యక్తి కాదు, ఆధ్యాత్మిక స్ఫూర్తి. సమర్థ సద్గురు సిద్ధుడిగా బాబా తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించారు. నేను భౌతికంగా గోచరం కాకపోయినా నా భక్తుల విషయంలో అప్రమత్తుడినే అంటూ తన అనంత తత్వాన్ని ఆవిష్కరించారు. అలాంటి షిరిడీ సాయినాథుణ్ణి భక్తులు తమ ఆరాధ్య దైవంగా, అత్యావతార మూర్తిగా ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైనదే జగిత్యాల సమీపంలో గల ఇటిక్యాల గ్రామంలో శ్రీ షిరిడీ సాయి మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వేలల్లో ఒక్కడిగా, అవతార పురుషునిగా, కారణ జన్మునిగా భువిపై అవతరించిన దయామూర్తి షిరిడీ సాయినాథుడు. భక్తి, విశ్వాసం, నమ్మకమనే 3 పుష్పాలతో సాయిని భక్తులు ఆరాధిస్తూ సాయి కృపకు పాత్రులవుతున్నారు. తనపై అపార విశ్వాసాన్ని ఉంచిన భక్తులందరి మనోకామ్యాల్ని బాబా నెరవేరుస్తున్నారు. సాయి సంపూర్ణ అనుగ్రహాన్ని అందుకోవడానికి ఇటిక్యాల సాయి భక్తులు సంకల్పం మేరకు 2002 మే నెలలో ఇటిక్యాల వాసి పరమ భక్తాగ్రేసరుడైన CHNV కృష్ణారావు నివేదితగాళ్ల విశిష్ట కృషితో ఈ కళామయ సాయి ఆధ్యాత్మిక లోగిలి ఆవిష్కారమయ్యింది. దివ్యత్వం, భవ్యత్వం, నవ్యత్వం ఉట్టిపడే రీతిలో ఈ మందిర కట్టడాలు భక్తులను ఆకర్షిస్తాయి. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. షిరిడీ గ్రామ వీధులలో సాయిబాబా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేశారు. బాబా యాచించింది ఆహారం కాదు, భక్తుల నుంచి ద్రవ్యం కాదు, వారి పాపకర్మల్ని. బాబా భిక్ష స్వీకరించి వారిని పాపాల నుంచి విముక్తుల్ని చేశారు. ఆ పరంపరను బాబా ఇప్పటికీ కొనసాగిస్తున్నారని భక్తుల నమ్మకం. సమాధి చెందినా నేను మీ సమక్షంలోనే ఉంటానని బాబా పేర్కొన్నారు. బాబా దివ్యాశీస్సులు అందుకోవడానికి భక్తులు ఈ ఇటిక్యాల సాయినాథ సన్నిధికి విశేషంగా తరలివస్తారు. ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుడు సమున్నత పీఠంపై తేజో విరాజమానంగా ప్రకాశిస్తుంటారు. సర్వాలంకారయుక్తంగా యోగ సాధన సంపూర్ణ వర్చస్సుతో సాయీశ్వరుడు భాసిల్లుతాడు. ఇక్కడి సాయి విగ్రహం అచ్చంగా షిరిడీ క్షేత్రంలోని సాయినాథుని పాలరాతి మూర్తిని పోలి ఉండటం విశేషం. సద్గురువు పట్ల సడలని విశ్వాసం, భక్తి దైవాన్ని సాక్షాత్కరింపచేసే నవ్య మార్గమని శ్రీ సాయి భావించారు. శ్రీ సాయి పథాన్ని చేరుకోవాలంటే ముందుగా భక్తులు తమ అహాన్ని బాబా పాదాల చెంత సమర్పించాలి. ఇటిక్యాలలోని సాయినాథుడు అనంత ఫలప్రదాత. అందంగా, హృద్యంగా, కళానురంజకంగా తీర్చిదిద్దిన మందిరంలో సాయీశ్వరుడు భక్తుల పాలిట వరాల వేలుపుగా ప్రకటితమవుతాడు. ప్రతినిత్యం 4 హారతులతో సాయిని భక్తులు ఆరాధిస్తారు. తమ మనోభీష్టాలను సాయికి మౌనంగా విన్నవించుకుంటారు. బాబా, నువ్వు కేవలం కంటి చూపుతోనే నాకు మనశ్శాంతిని ప్రసాదిస్తావని తెలిసి నీ సమక్షానికి వచ్చాను. నీ అమృతతుల్యమైన కరుణా రసధారలతో నా అశాంతిని దూరం చేస్తావని నీ ముంగిట నిలిచాను. నన్ను అన్ని విధాలా ఉద్ధరించడానికి నాకు ఏది ఇవ్వాలో నీకు తెలుసు. నీ అనుగ్రహ విశేషాన్ని నాకు అందించు అంటూ భక్తులు వివిధ రీతులలో సాయికి వినతులు సమర్పిస్తారు. ఎవరికేది కావాలో, ఎవరి అభీష్టాలు ఏమిటో, ఎవరి మనోభీష్టాలు ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా సాయి వారిని ఆశీర్వదిస్తాడు.
సంతానార్థులు సాయి కరుణను ఆశించి సాయి పాదాల చెంత చేరి వేడుకుంటారు. మాకు ఓదారి చూపు సాయి, నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. 2002 మే నెలలో ఇటిక్యాల గ్రామంలో అక్కడి వాస్తవ్యులైన కృష్ణారావు, నివేదిత గార్లచే సాయి మందిరానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి యోగి పుంగవుడైన సాయినాథుని దివ్యమంగళ విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు ఈ లోగిలిలో కొనసాగుతున్నాయి. ఈ దివ్య రూపునికి జరిగే వేడుకను మనము వీక్షిద్దాం. సర్వం సాయి, సకలం సాయి అనే సర్వాత్మనా భావానికి ప్రతీక అభిషేక వేడుక. దైవానుగ్రహం వల్ల మనకు సంక్రమించిన ద్రవ్యాలన్నీ తిరిగి ఆ దైవానికే సమర్పించడం అనేది అహంకార రాహిత్యానికి సూచిక. అలాంటి ప్రక్రియలో భాగమే అభిషేక వేడుక. వివిధ ద్రవ్యాలతో కొనసాగే ఈ వేడుకలో భక్తులు స్వయంగా పాల్గొని సాయికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. శ్రద్ధ, ఓర్పు అనే 2 కానుకలని భక్తుల నుంచి సాయి దక్షిణగా అడుగుతారు. పిలిచినా పలుకుతావని తలచినా. శ్రీ సాయి తప్ప మనకు దారి చూపే సద్గురువు ఎవరు? సాయి చూపిన జ్ఞాన మార్గం మన ఆధ్యాత్మిక పథాన్ని సుసంపన్నం చేస్తుంది. నాలుక, కోపం, కోరిక ఈ 3 అదుపులో ఉంచుకోవాలి. ఈర్ష్య, అహంకారం, ద్వేషం ఈ 3 లేకుండా చూసుకోవాలి. నిర్మలత అనే క్షీరంతో ప్రతి వ్యక్తి తనకు తాను నిత్యాభిషేకం నిర్వహించుకోవాలి. అప్పుడు స్వచ్ఛ స్ఫటికమైన పాలరాతి మూర్తి వలె ప్రతి మనిషి ప్రకాశిస్తాడు. భగవంతునికి అభిషేకాన్ని నిర్వహించే పరమార్థం ఇదే. తరించుతామని మరిచినా మన్నించుతావని, విడిచినా నిన్నంటి నీవని, మనసార నిను చేర. ప్రతి గురువారం, ఇతర పర్వదినాలు, ముఖ్య సందర్భాలలో భక్తులతో కళకళలాడుతుంది. సుప్రభాత సేవ నుంచి మొదలుకొని పవళింపు సేవ దాకా ఎన్నో ఆరాధనల క్రమంతో ఈ లోగిలిలో ఆధ్యాత్మిక వాతావరణం పల్లవిస్తుంది. ఇటిక్యాల వాసి అయిన సిహెచ్ఎన్వి కృష్ణారావు, నివేదిత దంపతుల ఆధ్యాత్మిక ప్రేరణతో నేడు ఓ విరాట్ రూప సాయి మందిరంగా ఇక్కడ సాకారమయ్యింది ఈ భవ్య మందిరం. ఈ మందిరం ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణానికి ఆలవాలమే తేజరిల్లుతోంది. సమర్థ సద్గురు సాయినాథ, మా మనోపుష్పాలను నీకు పూజగా సమర్పిస్తున్నాము. మా ఆనంద బాష్పాలతో నీ పరమ పవిత్ర పాదాలను అభిషేకిస్తాం. మా స్వచ్ఛమైన ప్రేమానురాగమనే చందనాన్ని నీ శరీరానికి అలదుతాం. మా ఏకాగ్ర చిత్తమనే ఫలాన్ని నీకు నైవేద్యంగా సమర్పిస్తాము. మా భక్తి, శ్రద్ధ, సహనాలను నీ గళసీమలో అలంకారాలుగా మారుస్తాం. ఇలా భక్తులు సాయి సమక్షంలో పలు విధాలుగా తమ భక్తి విశ్వాస విశేషాలను వెల్లడిస్తారు. ప్రతి గురువారంతో పాటు గురు పౌర్ణమి, దత్త జయంతి వంటి విశేష సందర్భాలలో ఈ సన్నిధిలో సాయి సత్సంగాలను ఘనంగా నిర్వహిస్తారు. నిక్కమైన గురువు సర్వకాల సర్వావస్థల్లోనూ తన భక్తులను సదా కాపాడుతాడు. అలా అక్కున చేర్చుకునే సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుడు. ఈ సాయినాథుణ్ణి గురు పౌర్ణమి వేడుకలలో విశేషంగా ఆరాధిస్తారు. వివిధ ఆరాధనలు, అర్చనలు, ఉత్సవాలు, సత్సంగాలు, భజనలు, సంకీర్తనల నేపథ్యంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతాయి. నిన్ను సాయి, సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం, షిరిడి సాయిరాం సాయిరాం, పిలిచినా పలుకుతావని. ఇటిక్యాల గ్రామంలో షిరిడీ సాయి మందిర ప్రాంగణంలో పలు దర్శనీయ స్థలాలున్నాయి. ధుని, వల్మీకం, ఇతర దేవీ దేవతల ప్రతిమలు
ఈ మందిరానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఈ సాయి మందిరం మరో ప్రక్కన దుర్గాదేవి కొలువై పాలరాతి విగ్రహ రూపాన గోచరమవుతుంది. ముక్కుకు ముక్కెర వివిధ ఆభరణాలతో అలంకార భూషితయై ఎంతో రమణీయంగా భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులు ఆ అమ్మలగన్నయమ్మను దర్శించి తమ తమ మనోభీష్టాలు నెరవేర్చమని కోరుకుంటూ అమ్మవారి మందిరంలో బారులు తీరి వీక్షిస్తూ ఉంటారు. అర్చక స్వాములు అమ్మవారికి హారతులు సమర్పించి తరువాత భక్తులకు కూడా అందజేస్తారు. ఇన్ని విశేషాల సమాహారమైన ఇటిక్యాలలోని షిరిడీ సాయి దర్శనం అభీష్ట వరదాయకం, ఆనంద సిద్ధిప్రదాయకం. ఓం సాయినాథాయ నమః. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము. ఏ రుణానుబంధమో నేను మీకు గురువునయ్యాను, ఏ అనుబంధమో మన మధ్య విడదీయలేని ప్రేమ పాశం ఏర్పడింది. మీ ప్రయాణం ఇక నిశ్చింతగా ఉంటుంది అని ఆ సాయీశ్వరుడు అనుగ్రహ భాషణ చేస్తాడు. ఆ సాయి దయా కరుణలలో మన జీవనయానం శుభప్రదంగా సుఖప్రదంగా కొనసాగాలని మనసారా ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం.